హాయ్ అండి, అందరు ఎలా ఉన్నారు? బాగున్నారండి? నేను కూడా చాలా బాగున్నానండి. ఈరోజు ఒక వీడియో తీస్తున్నానండి, అందరూ చూడండి. ఇది మీరు అనుకుంటుండొచ్చు, ఇవన్నీ కూరగాయలు అంటే కిచెన్ వేస్ట్వి, తర్వాతనేమో మట్టి ఆకులు ఇవన్నీ చూసి ఇంతకు ముందటి వీడియో లాగానే ఉంది అనుకోవద్దు. ఇందులో కొంచెం చేంజెస్ కూడా ఉన్నాయండి. నేను ఆ రోజు కూడా చెప్పేదాన్ని, కొంచెం మర్చిపోయి చెప్పలేదండి నేను అసలు యాక్చువల్గా. ఇప్పుడు చూడండి, ఈ ట్రేస్ చూస్తున్నారండి, పెద్ద పెద్దది. ఇవి చూడండి, ఇవి రీసెంట్గానే కొన్నామండి, ఒక 5-6 డేస్ క్రితమేనండి. దీంతో పాటు ప్యాకేజ్లో ఒక పెద్ద అట్టపెట్ట వచ్చిందండి. అట్టపెట్ట చూడగానే నాకు అనిపించింది, అట్టపెట్ట కూడాను మనం వాడుకోవచ్చు కిచెన్ వేస్ట్లో అనుకున్నాను. అదే రోజు నేను ఈ కుండీలో ఇవన్నీ తీసి పెట్టానండి, ఆకులు, తర్వాత కిచెన్ వేస్ట్, దాంతోపాటు కొంచెం ఎరువు కూడా వేసానండి. వేసిన తర్వాత కొద్దిగా నీళ్ళు పోసి పెట్టానండి. దీంట్లో నీళ్ళు పోస్తే ఏమైందంటేనండి, ఇలా నీళ్ళు పోసేస్తే కింద నుంచి నీళ్ళన్నీ కారిపోవడం మొదలుపెట్టిందండి. కింద నుంచి చాలా చాలా నీళ్ళన్నీ కారిపోయేటివండి. అసలు పోసిన వెంటనే ఆగేటివి కూడా కాదండి. ఇందులో కొంచెమే నీళ్ళు పోస్తున్నాం కాబట్టి తెలియట్లేదు, కానీ ఇందులో ఇట్లా నీళ్ళు ఎక్కువ మామూలుగా పోస్తాం కదండి, అన్నీ కారిపోతాయి. ఇలా చూసారండి, కారిపోతున్నాయి, వేసిన వెంటనే కారిపోతున్నాయి. ఇలా కారిపోకుండా కొద్దిసేపు అయినా మెల్లిగా స్లోగా కారితే బాగుంటుంది, కానీ ఈ విధంగా కారిపోతున్నాయి కదా అనేసి ఇప్పుడు నేనేం చేశానంటే, చూడండి ఉన్నాయి కదా అట్టపెట్టట్టు కూడా ముక్కలండి. ఇవన్నీ నీళ్ళలో నానబెట్టేస్తానండి. ఎందుకంటే తొందరగా నీళ్ళలో నానబెట్టేస్తే మనం ముక్కలు చేయడం చాలా ఈజీగా ఉంటుందండి మనకి కదండి. ఇలా ఇవన్నీ చేసి మనం ఇందులో వేయాలండి. వేస్తే ఏమవుతుందండి, మనం నీళ్ళు పోస్తాం కదండి, పోసినప్పుడు కొద్దిసేపు అయినా సరే ఇవి నీళ్ళు పీల్చుకుంటాయి. అట్ట ముక్కలు కదండి ఇవన్నీ. ఈ అట్ట ముక్కలు తొందరగా వాటర్ని అబ్జర్వ్ చేసేసుకుంటాయండి. ఇట్లా మధ్య మధ్య మనం ఇలా వేసామనుకోండి, వేసుకొని దాని తర్వాత మనము అందులో మన కిచెన్ వేస్ట్ అది అంతా వేయచ్చు. అప్పుడు ఈ వాటర్ కింద వెళ్తుంది చూసారండి, అది మెల్లిమెల్లిగా వెళ్తుంది. ఈ విధంగా ఇంత స్పీడ్గా వెళ్ళదు. స్పీడ్గా వెళ్ళింది అనుకోండి, మన మొక్కలకు సరైనటువంటి నీరు సరిగ్గా అందదండి. వీటి వల్ల మొక్కలు కూడా బాగా నీరు కోసం ఉంటాయి, మంచిగా తడితడిగా ఉంటాయండి. దాని తర్వాత వాటర్ కూడా ఇలా వేసుకుని ఇంత ఇదిగా ఫాస్ట్గా వెళ్ళిపోతుంది. ఇవి వాటర్ని అడ్డుకుంటాయండి, వెళ్ళకుండా వెళ్ళాలా, కానీ కొద్దిగా వెళ్తూ ఉంటే ఆ వాటర్ అంతా కూడాను మన చెట్లకు చాలా పనికి వస్తుంది కదండి. అందులో మనం కొన్ని ద్రావణాలు కూడా వేస్తుంటాం, అది కూడా ఇలా వేస్ట్గా పోతుంది. అట్లా కాకుండా మనము ఈ విధంగా ఏమంతా ఇట్లా వేసి పెట్టుకోవాలండి. ఇది నేను మీకు ఆ రోజు చూపించలేదండి, మర్చిపోయాను. అందుకోసం అనేసి ఇది ప్రాక్టికల్గా నేను చూసే లోపల అమ్మో ఎన్ని నీళ్ళు పడిపోతున్నాయి కదా, దీన్ని ఆపాలంటే ఈ విధంగా ఆపొచ్చు మనము అనేసి ఈరోజు ఈ వీడియో చేయాలనుకున్నానండి. చూసారండి, ఇట్లా అంతా వేసేసి తర్వాత అండి ఇక్కడ ఇందులో మనకు ఇవన్నీ చూస్తున్నాం కదండి, మన యాపిల్ ముక్క తొక్కలండి ఇవి. తర్వాత ఇవేమో మన క్యారెట్ తొక్కలు. మేము ఒకసారి చెప్పాను నేను, ఈ జ్యూస్ చేసుకునేటప్పుడు ఈ పైన తొక్కలన్నీ తీస్తాం కదండి, వాటివండి. ఇదిగోండి, ఇది మన అరటిపండు తొక్కలండి. తర్వాత చూసారు, ఇవన్నీ కిచెన్ వేస్ట్ అండి. ఇదంతా కిచెన్ వేస్ట్ కూడా మనం ఇందులో వేసేసుకుంటాం. కిచెన్ కూడా నీట్గా క్లీన్గా ఉంటుందండి. అది ఇట్లా ఎండిపోయిన తర్వాతనే మనం ఎందుకు వేయాలో తెలుసా అండి, కిచెన్ వేస్ట్ బాగా ఇట్లా డ్రై అయిన తర్వాతనే మనము ఇందులో వేసుకోవాలి. అలా కాకుండా మనం పచ్చి ముక్కలు కట్ చేసిన తర్వాత ఇందులో వేసేసామనుకోండి, వేసేసి తర్వాత దాని మీద ఆకులు వేసి మిగతావన్నీ ఈ సామాగ్రి అనేది వేసేస్తాం కదా, అప్పుడు ఏమవుతుందంటే ఈ పచ్చిగా ఉన్న ఈ కాయగూర ముక్కలు కానీ పళ్ళ తొక్కలు కానీ లోపలికి వెళ్ళిన తర్వాత చెడిపోయి చెడు వాసన వచ్చి పురుగులు అట్లాంటివన్నీ వస్తాయండి. అదే ఎండిపోయిన తర్వాత అయితే మనకు ఎటువంటి బాధ ఉండదు, చక్కగా మట్టిలో కలిసిపోతాయి.
మనకు చక్కటి ఎరువు తయారైపోతుందండి. చూస్తున్నారండి ఎలా ఉందండి వీడియో? నచ్చిందండి మీకు? తర్వాత మనము చక్కగా ఇలా వేసుకోవచ్చు. సారీ సరిపోయింది. ఇదంతా మనం చేసుకున్న ఇదేనండి మొత్తం. చూసారా? ఇప్పుడు చక్కగా మనము ఏ మొక్కలైనా సరే వెంటనే పెట్టుకోవచ్చు, ఎటువంటి ఇబ్బంది లేకుండా. మనం వాటర్ పోస్తే కూడాను ఇప్పుడు ఈ విధంగా జారిపోవండి. చూసారండి ఎంత తొందరగా మన కుండి తయారైపోయిందో? చూసారు కదా? నచ్చిందండి అందరికీ? మీకు అందరికీ నచ్చితే చాలా సంతోషం అండి. ఇది చూసారండి, దీంట్లో ఉన్నటువంటి ఈ మట్టి ఇదంతా కూడాను ఈ ఎరువేనండి. దీన్ని చూడండి, తొందరగా పూలు వచ్చేసాయి మన టమాటా మొక్కకి. ఇక్కడ చూడండి, టమాటా మొక్కకి చక్కగా పూలు వచ్చాయి. ఈ టమాటా చెట్టు కూడా చూడండి ఎంత చక్కగా ములిసిందో. తర్వాత వీటితో పాటు మనకి బయట గార్డెన్లో కూడాను చాలా టమాటా మొక్కలు ఉన్నాయండి. వాటన్నిటిని కూడా మనం తర్వాత చూపిస్తామండి. మీకు నచ్చితే అందరికీ చాలా సంతోషం అండి. అందరూ సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ కూడా చేయండి. మళ్ళీ ఇంకొక వీడియోలో మళ్ళీ మనం కలుసుకుందాం. అంతవరకు సెలవు. నమస్తే అండి.